పాహ్యాన్ చైనా యాత్రికుడు ఎవరి సామ్రాజ్యం గురించి చక్కగా వర్ణించాడు? ఎవరి సామ్రాజ్యం గురించి చక్కగా వర్ణించాడు అన్నాడు. ఆప్షన్స్లలో గుప్త సామ్రాజ్యం, హర్యంక సామ్రాజ్యం, నంద సామ్రాజ్యం, శిశునాగ సామ్రాజ్యము అన్నాడు. ఇందులో కరెక్ట్గా ఎనాలసిస్ చేయొచ్చు క్వశ్చన్. మనకు హర్యంక వంశకాలంలో లేడు ఆయన, రైట్? నంద సామ్రాజ్యంలో లేడు, శిశునాగ వంశంలో లేడు. ఈ హర్యంక, నంద, శిశునాగ వంశాలు మనకి మగధ సామ్రాజ్యం దగ్గర వచ్చేటటువంటి వంశాలు, రైట్? మనకు పాహ్యాన్ అనేటటువంటి చైనా యాత్రికుడు మాత్రం వచ్చింది ఎవరి కాలంలో అనంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఈ పాహ్యాన్నే మనం ఇంకా పాహ్యాన్ని కూడా పిలుస్తాము. లాస్ట్ టైం మనకు గ్రూప్ 2లో అడిగారు అమ్మాయికి వచ్చాను, పాహ్యాన్ అనే చైనా యాత్రికుడు ఎవరి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించాడు అంటే రెండవ చంద్రగుప్తుడు సందర్శించి గుప్త సామ్రాజ్యం గురించి బాగా వర్ణించాడు. ఎవరైనా పాహ్యాన్ గుప్త సామ్రాజ్యం గురించి వర్ణిస్తూ అతని యొక్క రచన అయినటువంటి పాహ్యాన్ రచన అయినటువంటి పో కో కో అనే రచనలో ఏ ఒక్క రాజు పేరుని కూడా ప్రస్తావించాడు ఈయన. ఎవరైనా పాహ్యాన్ లేదా పాహ్యాన్ చెప్పాలి. కానీ వచ్చింది మాత్రం ఎవరి కాలంలో? రెండవ చంద్రగుప్తుడు, అంటే గుప్త సామ్రాజ్యం గురించి వర్ణించాడు. ఎవరైనా పాహ్యాన్.